ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ బజరంగ దళ వాళ్ళు కానీ ఇలాంటి ప్రయత్నాలు మీరు చేస్తుంటే వాళ్ళకు సమ్మితమేనా అంటే మీరు చూసుకుంటూ ఉంటున్నారా? ఇలాంటి చేయమని చెప్పి మీకు ఉసుగులిపారా వాళ్ళు? అంటే మీకు అడ్డు అదుపు ఏం లేదా? మానవత్వం లేదా మీకు? ఒక మనిషిని ఈ రకంగా బట్టలిప్పి నడి రోడ్డు మీద తెలిసి హక్కు మీకు ఎక్కడ చేస్తారు? ఎవరు మీరు ఎవరని ఖండిస్తున్నాము? అసలు మీకు ఏ నైతిక విలువతో మీరు అలా బాబు మీద అలాంటి పని చేస్తున్నారు? మీకు నేర్పించుకునే విద్యలు ఇవా? మీరు నేర్చుకునే విద్య ఇదా? దాన్ని మేము ఖండిస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే ఆ బాబు మీద దాడి చేసిండ్రో వాళ్ళందరి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి వాళ్లకు నాన్ బెయిలబుల్ కేసు చేసి వాళ్ళు రిమాండ్ పోయేంత వరకు వాళ్ళు వదిలిపెట్టే ముచ్చట్లేదు. దీని మీద కుల సంఘాలు, ప్రజా సంఘాలు, దళిత సంఘాలు అన్ని కూడా మళ్ళీ వాళ్ళు రిమాండ్ అయ్యేంత వరకు మేము పోరాటం చేస్తాం. మళ్ళీ అక్కడ డిఎస్పీ గారు కానీ ఏసీపీ గారు కానీ అక్కడ మేము మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా చర్య తీసుకుంటాం. మనం అక్కడ ఉన్న సిఐ గారితో మాట్లాడినాం, ఎస్ఐ గారితో మన బాలరాజు గారు మాట్లాడడం జరిగింది. దాంట్లో ఎఫ్ఐఆర్ కాపీ మాకు పెట్టాలి, చూడాలని చెప్పినాము. ఒకవేళ ఎలాంటి దాంట్లో మార్పు వచ్చినా నాన్ బెయిలబుల్ కేసులు లేకుండా బెయిలబుల్ కేసులు చేస్తే దీని మీద మళ్ళీ వాళ్ళకి అరెస్ట్ అయ్యి రిమాండ్ అయ్యేంత వరకు మేము అక్కడ చేర్యాల లోపల పెద్ద ఎత్తున రాస్తా రోకో, అంబేద్కర్ చౌరస్తాలో కూడల్లో పెద్ద ఎత్తున నిరాహార దీక్ష కూడా పూనుకుంటామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. ఇలాంటి దాడులు మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఈ భారతదేశంలో కానీ ఎక్కడ జరగకూడదని చెప్పి మేము కోరుకుంటున్నాం. మనమంతా మనిషిని మనిషిగా గౌరవించుకోవాలి, మనిషిని మనిషిగా చూడాలి. మనిషి పుట్టిన తర్వాత మతం పుట్టింది. ఈ మతాలను అడ్డం పెట్టుకొని కులాలను విభజించి పరిపాలించే దాని మీద మేము ఖండిస్తున్నాం. ఇది బహుజన రాజ్యం రావాలి ఈ దేశంలో, బహుజనులు ఈ దేశాన్ని ఎలా చెప్పి మేము కోరుకుంటున్నాము. ఈ మతతత్వంతో బ్రాహ్మణిజంతో ఇవన్నీ నడుస్తుంది. కాబట్టి ఇది అవసరం వచ్చింది కూగటేళ్లతోటి మీ సామ్రాజ్యాన్ని కూలగొట్టే పరిస్థితులు మీ అంతా మీరు చేసుకుంటారు. కాబట్టి ఖబర్దార్ బీజేపీ ముసుగుతోటి అడ్డం పెట్టుకుని దళిత సంఘాల మీద, దళిత కులాల మీద దాడి చేస్తే ఇక నుంచి అయినా మీ ఒక ఆర్డర్ చెల్లవని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. వాస్తవంగా దీన్ని అందరూ కూడా ప్రజా సంఘాల వాళ్ళు, కుల సంఘాల వాళ్ళు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళు అన్ని దీన్ని దృష్టిలో పెట్టుకొని రేపు ఏ సందర్భం వచ్చినా కూడా అన్ని సంఘాల వాళ్ళు కలిసికట్టుగా వచ్చి దీన్ని ముక్త కళ్ళతో ఖండితాలని చెప్పి కోరుకుంటూ అక్కడ ఉన్న వాళ్ళకి శిక్ష పడతామని మా పోరాటం రాదని చెప్పి కోరుతున్నాం. జై భీమ్, జై బుడగదంగాల ఐక్యత వర్ధిల్లాలి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యత వర్ధిల్లాలి. ఈ దేశం బహుజన రాజ్యం రావాలని కోరుకుంటాం. జై భీమ్.